ధర్మ మార్గం అన్నాను. ఎందుకన్నానంటే వ్యాపారం చేయటం ఒక్కటే కాదు. ఒకప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తేవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 70% మొలకెత్తితే సరిపోతుంది. గవర్నమెంట్ రూల్స్ అంటే 30% తీసుకున్న పరిస్థితి ఏం కావాలి? దాన్ని కూడా 70% తక్కువ, మీరు 85%కి చేయండి అని చెప్పి విత్తనాలు తయారు చేసే కంపెనీ రామచంద్ర ప్రభు గారు వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పారంట. అంటే జనరల్ గా విత్తనాలు ఎక్కడ పాడైపోతాయో 70 or 60 తగ్గిమని అడుగుతారు, మీరేంటి ఎక్కువ అడుగుతా ఉన్నారు అంటే ఇది ఉదాహరణ. ఇవన్నీ ఏంటంటే ఒక ధర్మ మార్గాన్ని ఎక్కడా తప్పుడు బాట పట్టకుండా ఒక ధర్మ మార్గంలో ముందుకు వెళ్తే ఇలాంటి అరుదైన గౌరవం సమాజంలో విలువ వస్తాయి. డబ్బులు చాలా మంది సంపాదిస్తారు, డబ్బులు వస్తూ ఉంటాయి, వ్యాపారాలు కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి. బట్ నిజంగా ఒక వ్యక్తికి గౌరవం పొందాలంటే ధర్మ మార్గంలో మాత్రమే సాధ్యం. అది కూడా మీరు ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి నేర్చుకోండి అని చెప్తా ఉన్నాను.